డిఎస్సిలో పత్రిక క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయని ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే లోకేష్ బాబు టైంలో 16,400 ఉద్యోగాలు ఇస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 2014 నుంచి 19 వరకు 16 లక్షల ఉద్యోగాలు ఇస్తే బాబు గారు అప్పుడు సీఎంగా పిఆర్సీ 43% పే రివిజన్ కమిషన్ ఇస్తే ఆయన 5 ఏళ్లలో 0, నో డిఎస్సి, నో పిఆర్సీ ఇంక్రిమెంట్, నథింగ్. ఆయన ఇప్పుడు 14లో 16,400 మంది ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటాతో కూడా పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోయేసి ఉద్యోగాలు చేస్తుంటే ఆ కడుపు అంటే ఏందని ఎవడో ఒక ఆయన పనికి మాలినోడు దీంట్లో స్పోర్ట్స్ కోటాలు తప్పులు జరిగినాయి అని అంటే ఫలాంది అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పు దమ్ముంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా క్లియర్గా కేటగారికల్గా జరిగిన ట్రాన్స్పరెన్సీని గురించి ఆ రిక్రూట్మెంట్ గురించి చెప్పారు. అన్నీ వదిలేసి నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి ఆ కొవ్వేంది, ఏం మాట్లాడుతుండవు? లోకేష్ బాబు నీ బతుక్కి, లోకేష్ బాబు బతుక్కి అమ్మా ఎంతలో మనగాడు మాట్లాడినాడు. ఒక కల్తీ బంద్యం చేసినోడు, ఒక నకిలీ పత్రాల్లో దొరికినోడు, ఒక కోర్టు దొంగ, కోర్టు ఫైల్స్ దొంగతనం చేసినోడు, పేదోళ్ల భూములు కొట్టేసినోడు, ఆవిలేటిపాటిలో ఎస్సీల భూములు కొట్టేసినాడు, సర్వేపల్లిలో గిరిజన భూములు కొట్టేసినాడు, మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయీలకి కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ బినామీలకి కట్టబెట్టినోడు, అల్లుడి పేరుతో భూములు కొట్టేసినోడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినోడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బెరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు కోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదల డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈరోజు ఐటీ మినిస్టర్గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వెందుకు? ఏంటి నీ బతుకేంటి? నీ బతుకేంటి? దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? కరెక్ట్ కాదు ఇది.